బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్న అనంతపురం జిల్లాలో తవ్వే కొద్దీ నకిలీ డొంక కదులుతోంది. వారం క్రితం వేలల్లో బయటపడ్డ నకిలీ పాస్ పుస్తకాలు మరోసారి భారీగా పట్టుబడ్డాయి. తమిళనాడులో శివకాశి నుంచి ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన ఈ నకిలీ పాస్ పుస్తకాలు గత నెలలో 4 దఫాలుగా జిల్లాకు చేరినట్లుగా అధికారులు తేల్చారు. జిల్లాలో పలు ట్రాన్స్పోర్ట్ కంపెనీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీలో ఇటీవల 17,000 నకిలీ పట్టాదారు పుస్తకాలు బయటపడ్డాయి. తాజాగా మరో 20,000కు పైగా నకిలీ పట్టాలు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలో మరోసారి భారీగా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఈ ఇష్యూకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నాడు. శ్రీనివాస్, ఈ నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేవి, అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. తాజాగా ఏదైతే ఉందో 12 మంది అరెస్ట్ చేసి 15,100 పైచిలకు నకిలీ పాస్ పుస్తకాలు బత్తలపల్లి పోలీసులు చూపించారు. అయితే వెంటనే జిల్లా యంత్రాంగం మేల్కొని ఒకవైపు విచారణ కమిటీలు ఏదైతే ఉందో రెవెన్యూ అలాగే పోలీసులతో విచారణ బృందాలు చెప్తున్నాయి. దాదాపుగా ఏదైతే అన్ని బ్యాంకుల్లోనూ పూర్తి స్థాయిలో పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు సోదాలు చేస్తున్నారు. 100 కోట్ల పైగా నకిలీ పాస్ పుస్తకాలతో రుణం తీసుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం అనంతపురంలోని నవతా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాం. ఈ శివకాశి నుంచి ఏదైతే ఉందో శివకాశికి అనంతపురం సంబంధించిన 3 బృందాలు ఇక్కడి నుంచి ప్రత్యేక బృందాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రత్యేక బృందాల ఇన్ఫర్మేషన్ తోనే అనంతపురం జిల్లాలో నవతా ట్రాన్స్పోర్ట్ పైన పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ పట్టాదారు పుస్తకాలు బయటపడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో శివకాశిలో ముద్రణ ఈ పాసు పుస్తకాలు ముద్రించే అక్కడికి అనంతపురం సంబంధించిన పోలీసులు 3 బృందాలు చేరుకున్నట్లు తెలుస్తుంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపు క్రితం నవతా ట్రాన్స్పోర్ట్ లో విజిలెన్స్ అలాగే అనంతపురం సంబంధించి ఎవరున్నారో బత్తలపల్లి ధర్మవరం సంబంధించిన పోలీసులు ఈ దాడులు కొనసాగించడం జరిగింది. గత నెల 15 నుంచి 4 దఫాలుగా అంటే 15, 24, 27, 29 తారీఖుల్లో దాదాపుగా పెద్ద ఎత్తున పార్సల్ సర్వీస్ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు విజిలెన్స్ సంబంధించిన విజిలెన్స్ డిఎస్పీ ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఇక్కడ ఎలాంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది? మాకు మధ్యాహ్నం 3:30 టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇక్కడ నవతా ట్రాన్స్పోర్ట్ లో పాస్ పుస్తకాలు ఉన్నాయని మా ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాము. మా సిబ్బంది ఇక్కడికి వచ్చారు. మా సిబ్బంది రైడ్ చేస్తే ఇక్కడ సుమారు 6 గన్నీ బ్యాగ్స్ లో ఈ నవతా ట్రాన్స్పోర్ట్ లో శివకాశి నుంచి నవతా ట్రాన్స్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాయని మాకు కనుగొన్నాము. ఇక్కడ కే ఆనంద్ కుమార్ అని అతనికి డెలివరీ కావాలి. మేమేంటంటే ఆనంద్ కుమార్ వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇవన్నీ కలిపి లోకల్ పోలీసుకి అప్పచెప్దాం అనుకున్నాం. ఈ లోపల లోకల్ పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది, వారు వచ్చారు. వాళ్ళు ఇవన్నీ కూడా తదుపరి విచారణ నిమిత్తం లోకల్ పోలీసుకి మేము అప్పచెప్తున్నాం. సార్, పూర్తి స్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున బత్తలపల్లిలో 17,000 చిలుకు పాసు పుస్తకాలు దొరకడం జరిగింది. ఇప్పుడు శివకాశి నుంచి ఇక్కడికి వచ్చాయని ఒక అనుమానంతో మీరు రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఇలాంటి పాసు పుస్తకాలు ఉన్నట్లు మీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు? ముందు ఎలాంటి చర్యలు దిగబోతున్నారు? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నవతా ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చింది. ఇది రైడ్ చేస్తే మాకు సుమారు 6,000 పుస్తకాలు దొరికాయి. ఏంటంటే జిల్లాలో క్రైమ్స్ రిజిస్టర్ చేశారు కనుక జిల్లా పోలీసులు మరి దర్యాప్తు చేస్తున్నారు. మరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని అనేది పూర్తిగా వాళ్ళే మీకు తెలియచేస్తారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే నకిలీ పాసు పుస్తకాలు పెట్టేసి 100 కోట్లు కొల్లగొట్టిన పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసు, ఒకవైపు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి వస్తున్న ఆరోపణలు ఏంటంటే రెవెన్యూ అధికారులే ఈ పరోక్షంగా దీనికి సహకరిస్తున్నారు. ఈ సమయంలో విజిలెన్స్ గా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఏం చేయబోతున్నారు? అంటే విజిలెన్స్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక వచ్చాము మేము. యాక్చువల్గా ఏంటంటే అన్ని కూడా అంటే లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తారు. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మేము పట్టుకుని దాన్ని ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అది ఎవరైనా పాత్ర ఉన్నది లేదన్నది అంటే దర్యాప్తులో లోకల్ పోలీసు తెలుస్తారు. ప్రస్తుతానికి మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? మాకు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అది ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం కలిగించేదైనా సరే మేము వెంటనే రియాక్ట్ అవుతాం. మాకున్న సిబ్బందితో మాకున్న సోర్సెస్ తో మేము వాటిని పట్టుకుంటాము. సంబంధిత అధికారులకు మేము వాటిని
తగు చర్యల నిమిత్తం అప్పచెప్తాం. పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగింది. ఏదైతే ఉందో విజిలెన్స్ తో పాటు ఇప్పటికే రెవెన్యూ అలాగే పోలీసు విభాగం కూడా పూర్తి స్థాయిలో ఈ సోదాల్లో పాల్గొంటుంది. కొద్దిసేపు కింద ఎవరైతే ఉన్నారో ధర్మవరంకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధిక సిబ్బందితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉంది ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ధర్మవరం సంబంధించిన సీఎం మన వద్ద ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న పైన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఇక్కడ సోదాలు చేస్తున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చారు, ఏం దొరికాయి సార్? మాకు రాబడిన సమాచారం మేరకు మేము వచ్చామండి. అందులో విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. మా జాయింట్ ఇన్స్పెక్షన్ లో పాస్బుక్స్ దొరికాయి. ఒక 5,000 చిల్లర వరకు పాస్బుక్స్ దొరికాయి. మాకు ఆల్రెడీ నకిలీ పాస్బుక్ల కేసు విచారణ జరుగుతున్న కాబట్టి దాంట్లో భాగంగా దీన్ని సీజ్ చేస్తాం. సార్, ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది సార్? ముందు విచారణ ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామండి. ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. విచారణ జరుగుతాం. సార్, ఇప్పుడు దొరికినంత వరకు మీరు చెప్పారు కదా, శివకాశికి మన బృందాలు ఏమైనా ప్రత్యేక బృందాలు ఇవ్వడం జరిగిందా? పూర్తి స్థాయి విచారణ ఎక్కడి నుంచి జరుగుతుంది? జరుగుతుందండి. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతాం. దేవి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 మంది పైచులకు వ్యక్తులు, ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులను ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే శివకాశికి 3 బృందాలు కూడా వెళ్లడం జరిగింది. ఈ బృందాలు ఇచ్చిన సమాచారం మేరకే ఇక్కడ పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు, నవత ట్రాన్స్పోర్ట్ కి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నవత ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏ రికార్డ్స్ ఎవరెవరు పంపించారు అని ఇక్కడ భావిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఆనంద్ అనే వ్యక్తి మొత్తం ఈ పార్సిల్స్ బుక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ పార్సిల్స్ బుక్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. గతంలో 15 నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి విజిలెన్స్ అలాగే పోలీసు అలాగే రెవెన్యూ అధికారులు ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నది. మున్ముందు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన అవినీతి భాగంతో ఎట్లా బయటపడుతుంది, ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి సరఫరా మరొకడం జరుగుతుంది. మరోవైపు నకిలీ పాస్ పుస్తకాలను పెట్టి దాదాపు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 100 కోట్లకు పైగా రుణాలు సహా చేసినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.